మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనమును 41వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. వారిలో మగ్దలేన మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలియలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు ఉపచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ప్రార్థన చేసుకున్న వాక్యం నిమిత్తము. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, నీ సన్నిధానములో నైనా నీ మాటలు వినుటకు వచ్చి ఉండగా నీ శ్రేష్టమైన మాటలు తండ్రి మాకు దయచేయండి. ఆ మాటలను విని మా బ్రతుకులను సరి చేసుకునే భాగ్యమును మాకు కలుగచేయండి ప్రభువా. దేవా, ఇదిగో ఈ వాక్యమును ప్రకటించుటకు నన్నును జ్ఞాపకము చేసుకునండి. శిలువ చాటున మరుగుపరచి నీ రక్తముతో తల మొదలుకొని అరికాలు వరకు హిమము కంటే తెల్లగా కడిగి నాయన అయా, నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటము వేసి నూతనమైన అభిషేకముతో నింపి నాయన నీ మాటలు తండ్రి నాకు దయచేయమని వేడుకొనుచున్నాను. దేవా, నాకే కాదు ప్రభువా, ఇక్కడున్నటువంటి బిడ్డలకు విను వారందరికీ కూడా నాయన ఈ మాటలు హృదయములో పనిచేయనట్లుగా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనము కొన్ని విషయాలు శ్రీలమైనటువంటి మనము నేర్చుకుందాం. చూడండి, చాలామంది స్త్రీలు ఎవరైనా కానీ, ఏ స్త్రీ అయినా కానీ ఏమనుకుంటుంది, తన జీవితము బాగుండాలని, తన పిల్లలు బాగుండాలని, వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండాలని, మంచి సంబంధాలు వాళ్ళకు రావాలని, వారు ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉండాలని ఏవేవో ప్రతి తల్లికి కూడా కలలు ఉంటాయి. అయితే ఎక్కడో కొంతమంది తల్లులు మాత్రమే ఆ పిల్లలను అతి గారాభము చేసి చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాకు ఒక్కగానొక్క కొడుకు పుట్టినాడని అతి గారము, వాడు చెప్పినట్లంతా వినడం, వాడు ఏది చేయమంటే అది చేయడము, అలాంటి కార్యాలు చేయడం ద్వారా పిల్లలు అతి అయిపోయి వాళ్ళు పెద్దగైన తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా ఏమైపోతారంటే చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. దేవుడు మనతో ఏమంటున్నాడు, బాలుడుగా ఉన్నప్పుడే బెత్తముతో సరిచేయాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ఒక మాట చెప్పింది అంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడు అంటే అది ఎంతో సత్యమైన మాట. ఆ మాటను మనం రిసీవ్ చేసుకొని మన జీవితాలలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మన పిల్లలను మనం సరిగా పెంచుకోగలుగుతాం. ఇక్కడ కూడా మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక స్త్రీ కనబడుతుంది. చాలామంది స్త్రీలు ఉన్నారు. అయితే ఇంతకుముందు మనము యేసు తల్లి అయినటువంటి యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియను గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు సలోమిని గురించి తెలుసుకుందాం. ఈ సలోమి ఎవరు తల్లి ఆమె అనే విషయాలు తెలుసుకుందాం. ఆమె ఎలాగో ఆత్మీయంగా జీవించిందో తెలుసుకుందాం. ఆమె ఎలాగో యేసును వెంబడించిందో తెలుసుకుందాం. సలోమి అంటే అర్థం ఏదంటే సమాధానము. సలోమి అంటే అర్థమేమి? సమాధానము. అంటే ఆమె హృదయంలో ఏముందని అర్థము? సమాధానం ఉంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీతో యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై వెళ్ళుమన్నాడు. అంటే పాపములు హృదయం క్షమించబడినప్పుడు ఏమవుతుంది? హృదయములో సమాధానం వస్తుంది. అలాగే సలోమి అంటే సమాధానము అని అర్థం. సమాధానము కలిగినటువంటి స్త్రీ అంటే యేసును హృదయములోనికి చేర్చుకున్నటువంటి స్త్రీ ఆమె. చూడండి, సలోమి యొక్క భర్త పేరు జబదై. ఎవరు? సలోమి భర్త పేరు జబదై. జబదై యొక్క కుమారులు ఫేమస్. ఎవరు వాళ్ళు? యోహాను, యాకోబు. చూడండి, మొదట సలోమి క్రీస్తును అంగీకరించింది. మొదట ఆమె క్రీస్తును తన హృదయములోనికి చేర్చుకుని
సమాధానంతో నింపబడినటువంటి స్త్రీ. తాను సమాధానంతో నింపబడమే కాకుండా తన ఇంటిలో తన కుమారులను క్రీస్తు కోసము నిలవబెట్టినటువంటి స్త్రీ. వారి ఇల్లంతా కూడా సమాధానముతో నింపబడి ఉంది. వాళ్ళ కుటుంబం ఎలా ఉంది? సమాధానముతో నింపినటువంటి తల్లి ఆమె. అంటే అందరూ కూడా దేవుని కలిగిన వారు. అటువంటి కుటుంబము సలోమి కుటుంబం. అండి, సలోమి ఎంతగా యేసుని వెంబడించిందంటే, సలోమి ఎక్కడికి వెళ్ళినా కూడా యేసును వెంబడించినది. సమాధి దగ్గర ఆమె వెంబడించింది, మరణము దగ్గర ఆమెను యేసుని వెంబడించింది. తర్వాత సమాధి చేయబడ్డప్పుడు పునరుద్ధానమందు కూడా ఆమె సుగంధ ద్రవ్యాలను పూస్తామని ఆమె ఉదయమే తెల్లవారుజామున వెళ్ళింది. అంటే సలోమి తన యొక్క జీవితముతో కంప్లీట్గా యేసయ్యను వెంబడించినటువంటి స్త్రీ, అటువంటి తల్లి, అటువంటి భార్య ఆమె. సలోమి తన ఇద్దరు కుమారులు ఎవరు? యాకోబు, యోహానులు కదా. ఆ ఇద్దరు కూడా వాళ్ళ జీవితాలు ఎలాగూ మారాయో అదంతా కూడా మనకు అందరికీ, ఒక క్రైస్తవులు అనబడిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సలోమి తన భర్తను, తన పిల్లలను దేవుని మార్గములోనికి నడిపించినటువంటి ఒక భార్యగా, తల్లిగా ఆమె ఉంది. ఫస్ట్ ఆమె అంటే ఎలా ఉంచండి, సలోమి ఫస్ట్ ఆమె పూర్తిగా సబ్మిషన్లోకి వచ్చి యేసును వెంబడించింది. ఎలా వెంబడించింది అంటే, మనము వెంబడిస్తాం, పూర్తిగా వెంబడించాం. ఏదైనా ఒక చిన్నది మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు, లేకపోతే కొన్ని పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, నేను ఈ క్రీస్తుని వెంబడించలేము అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు అనేకులుగా ఉంటారు. అయితే సలోమి అలా చేయలేదు. తను పూర్తిగా క్రీస్తుని వెంబడించింది. ఎలాగ పూర్తిగా వెంబడించిందంటే, సమాధి దగ్గర, మరణము దగ్గర, మరణం పోయేదాకా కూడా వెంబడిస్తూ ఉంది. పునరుద్ధానమందు కూడా వెంబడిస్తుంది. అంటే ప్రతి దానిలో కూడా ఆమె పూర్తిగా ఆమె ఏం చేస్తుంది? క్రీస్తును వెంబడిస్తున్నటువంటి స్త్రీ. మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అక్కడ యేసు ప్రభు మొదటి ఎవరిని పిలిచాడు? 16వ వచనంలో చూడండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనుకు సహోదరుడైన అంద్రయ్యు సముద్రములో వల వేయుట చూచెను, వారు జాలరు. ఫస్ట్ ఎవరిని పిలిచాడు యేసయ్య? సీమోనును వాళ్ళ సహోదరుడైన అంద్రయ్యను ఫస్ట్ పిలిచాడు. ఆ తర్వాత 18వ వచనాన్ని చూడండి. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించారు. ఆయన ఇంకా కొంచెం దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే యేసు ప్రభువుకు ఈ సలోమి ఏమవుతుందంటే, అంటే మరియమ్మ చెల్లెలు కొడుకులు వీళ్ళు. ఎవరు? సలోమి అంటే ఎవరంటే యేసు ప్రభు యొక్క చిన్నమ్మ. యేసు ప్రభు యొక్క చిన్నమ్మ అంటే మరియమ్మకు చెల్లెలని అర్థం. ఆమె మామూలుగా ఇళ్ళలో గమనిస్తే గాన ఆమె ఏమవుతుంది? చిన్నమ్మ అవుతుంది యేసు ప్రభుకి. ఇప్పుడు అంటే వీళ్ళు యోహాను యాకోబులకు ఏమవుతుంది? అన్న అవుతాడు కదా. ఇక్కడ ఏమైందంటే, మామూలుగా యేసు ప్రభు సొంత అన్నదమ్ములు కూడా ఉన్నారు. సొంత అన్నదమ్ములు యేసు ప్రభును నమ్మలేదు. అయితే చూడండి, అక్కడ ఎవరు నమ్ముతున్నారు? సలోమి నమ్ముతుంది. సలోమి పిల్లలు నమ్ముతున్నారు. పిన్నమ్మ పిల్లలు నమ్ముతున్నారు. స్వకీయులు మాత్రము, దగ్గర వాళ్ళు సొంతం రక్త సంబంధికులు మాత్రము యేసయ్యను నమ్మటం లేదు. అసలు సలోమి అనుకుంటుంది ఈయన రాజ్యము వేరు, ఈయన రాజ్యంలో ఏదో తేడా ఉంది, మాలాగా కాదు, ఇతని భాష శైలి వేరుగా ఉంది, ఈయన ప్రవర్తన వేరుగా ఉంది. మామూలుగా మా కుమారులాగా ఈ యేసు ప్రభు లేడు.
ముందుగానే మా అక్క అయినటువంటి మరియమ్మకు చాలా విషయాలు దేవుడు దర్శనమందు చూపించాడు అని ఆమె మరియమ్మ భక్తిని నమ్మింది, యేసు ప్రభు యొక్క భక్తిని కూడా నమ్మింది. లేకపోతే ఆమె అలాగూ వెంబడించదు. అంతేకాదు తన ఇద్దరు కుమారులు యోహాను యాకోబులను కూడా ఏం చేస్తుంది, నమ్మించేటట్లు చేసింది. ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, అక్కడ జబదయి కుమారులను వెంటనే వాళ్ళు సేవకు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మీరిద్దరు కూడా నన్ను వెంబడించండి అంటే వారు ఎక్కడున్నారు, దోణిలో తన తండ్రి దగ్గర వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, యేసు ప్రభు ఒక మాట చెప్పగానే, వాళ్ళ అన్న ఒక మాట చెప్పగానే తమ వలలను విడిచిపెట్టి ఇంకొక పని చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారా, జబదయి తన తండ్రి అయిన జబదయిని జీతగాండ్రకు అప్పగించి, అంటే వీళ్ళు చాలా ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. వీళ్ళు జీతగాండ్లను పెట్టుకొని సాకేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. వీరికి చాలా ఆస్తి ఉంది. అయితే ఆ ఆస్తిని అంతా కూడా వదిలిపెట్టి యోహాను యాకోబు ఎవరిని వెంబడిస్తున్నారు, వాళ్ళ అన్న అయినటువంటి యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. అంటే ఇంట్లోనే ఆ విత్తనాలు తల్లి ఏం చేసింది, నాటింది. నాన్న, మీ అన్న సామాన్యుడు కాదు, అన్నగా మీకు ఉన్నాడంటేనే చాలా గొప్ప విషయము, ఎంతో ధన్యకరమైన విషయము. ఆయన చెప్పే ప్రతి మాట వినండి, ఆయన ఫాలో కాండి, ఆయన రాజ్యము వేరు, మీకు అన్నగా ఉండడమే చాలా ఘనత మీకు, అసలు అటువంటి ఘనత మీకు దక్కింది. ఆయన చెప్పే ప్రతి మాటను మీరు హృదయములోనికి తీసుకొనండి అని చెప్తూ ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసింది. తన బిడ్డలు యేసు ప్రభులాగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంది. అందుకే కదా మత్తయి సువార్త 20:20లో ఏమంటుంది ఆమె, ఒక రోజు యేసు ప్రభు దగ్గరికి తన ఇద్దరు కుమారులను తీసుకొని వచ్చి ఏం చేస్తుంది, నమస్కరించింది. ఎవరైనా మామూలుగా అది యాక్చువల్గా అయితే పిన్నమ్మ కదా ఆమె, ఎవరు నమస్కరించాలా, యేసు ప్రభువే కదా నమస్కరించాల్సింది, అవునా? ఇక్కడ లోకపరంగా చూస్తే కదా ఎవరు నమస్కరించాలా, యేసు ప్రభువే నమస్కారం. కానీ ఆమె ఏం చేస్తుంది, యేసు ప్రభుకు నమస్కారము చేసి మనవి చేసుకుంటుంది, మనవి చేస్తుంది. మనమైతే ఏమంటాం, ఏరా పెద్దోడా ఎట తిరిగినో మా పిల్లలను కొంచెం బాగా చూసుకోవాలా, ఏదేదో మాట్లాడతాం కదా. కానీ ఆమె ఎలా చేస్తుంది, చాలా రిక్వెస్టబుల్గా అడుగుతుంది. అంటే యేసు ప్రభు యొక్క సంగతి చాలా బాగా ఎరిగిన స్త్రీ, అందుకే ఏం చేస్తుంది, రిక్వెస్టబుల్గా అడుగుతుంది. మామూలుగా అయితే మన ఇంట్లో పెద్దమ్మలు, పెద్ద నాయనలు, చిన్న ఆయనలు ఉంటే ఎలా మాట్లాడుకుంటాం, వాళ్ళ కొడుకులను ఎలా మాట్లాడతాం, మనము ఎలా మాట్లాడతాం, ఏరా ఇలా రారా పోరా అలా అంటాం కదా. కానీ ఆమె అట్లా అంటాం లేదు. అలా అనుకుండా ఏమంటుంది, మనవి చేసుకుంటుంది. మనవి ఎలా చేస్తుంది తెలుసా, మనవి చేసుకుంటుంటే నువ్వేం కోరుచున్నావు అంటే, అందుకు ఆమె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికి అది దొరుకునని చెప్పి. ఆమె చూడండి, ఎవరన్నా ఇలాంటివి అడుగుతారా? అంత లోకముతో నింపబడినటువంటి వాళ్ళం కదా. ఇది కావాలా, లేకుంటే మంచిగా ఉన్నతంగా సెటిల్ కావాలా, గొప్పగా మేమంతా ఉండాలా అని కోరుకుంటే ఆమె ఏమంటుంది, ఆమె అసలు ఆ యొక్క జీతగాండ్ర యుద్ధ జబదయిని తండ్రిని వదిలిపెడితే కూడా ఆమె ఏమనటం లేదు. ఆ ఆస్తితో సేవలో చాలా ఉపచారం చేసింది సలోమి. ఆమె ఏమనుకుంటుంది, ఇది ఆస్తి కాదు, ఈ లోక సంబంధమైంది కాదు, నాకు కావాల్సింది యేసు ప్రభువు. ఈ లోక సంబంధి కాదు, పరలోక సంబంధి. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నా కుమారులు కూడా ఎక్కడుండాలంట, సింహాసనము కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడు, సింహాసనం మీద ఉంటాడు. కాబట్టి ఎట్లయినా వాళ్ళన్నే కదా, వీళ్ళు కూడా ఈ పక్క ఒక సింహాసనం ఆ పక్క ఒక సింహాసనం ఉండాలని కోరుకుంటుంది చిన్నమ్మ.
ఈ లోకపరంగా ఆమె చిన్నమ్మగా ఉండొచ్చు, కానీ ఆత్మీయముగా ఆమె అదే స్థానాన్ని కోరుకుంటుంది. నా పిల్లలు కుడి ఎడమలుగా ఉండాలి అంటే నువ్వు కోరుకుంటున్నావు, బాగుంది, నేను నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? త్రాగగలము. అది కూడా జరిగింది, నిజంగానే వాళ్ళ జీవితాలలో త్రాగినారు. అది కూడా యేసు ప్రభు భవిష్యత్తు జ్ఞాని, ఆయన చెప్తా ఉన్నాడు, మీరు త్రాగగలరు, అయితే నా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండనిచ్చటం నా వశములో లేదు, అది తండ్రి చిత్తంలో ఉంది అని అండి. అలాగా ఆమె కేవలము మనమైతే ఏమనుకుంటాం, మన పిల్లలకు కొంచెం భక్తి నేర్పించాలా, వాళ్ళకి ప్రార్థన జీవితం నేర్పించాలా, ఏదో వాక్యం నేర్పించాలా, వాళ్ళు భక్తిలో ఉండాలని కోరుకుంటాం. కానీ ఇంత సింహాసనం నా బిడ్డలు ఎక్కాలనే ఆ స్థాయిలో ఆలోచనలు మనకు అసలు రావు. కానీ ఆమె సలోమి, ఆమె ఎలాగూ తన యొక్క బిడ్డల విషయం ఆలోచన చేస్తుందండి. ఒక ఆలోచన చేస్తేనే కాదు, ఎంతో ప్రార్థన చేసే తప్ప ఆ స్థితిలోకి తల్లి తన బిడ్డలను ఎక్కించలేదు. తల్లి చూడండి, ఆత్మ సంబంధమైన దాని మీద, అది కూడా ఇటువంటి అంతస్తు కాదు, సింహాసనమే కావాలా నా బిడ్డలకు. పైన ఏదో పైన పరలోక రాజ్యంలో ఏదో చిన్న చిన్న స్థానాల్లో నా బిడ్డలు ఉండకూడదు. నా బిడ్డలు కుడి ప్రక్క, అది కూడా ఎన పక్క అంట, పక్క సీట్లు కూడా లేదు, ఆ పక్క సీట్లు కూడా కాదంట, ఈ పక్క ఆ పక్క వాళ్ళే ఉండాలంట. అంటే ఎంత తీవ్రమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచనను ఆమె కలిగి ఉందో చూడండి. తల్లులమైనటువంటి మనము, పిల్లలు ఆత్మీయముగా అలాంటి స్థానాలలోకి వెళ్ళాలి. మనం ఈ లోకపరంగా ఎలా ఉంటాం తెలుసా? బాగా చదివినోడు, లేకపోతే బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నోడు, లేకపోతే బాగా మన మాట వినేవాడిని ఏమంటాము? ఇది వీడు మనకు కావాలా అనుకుంటాం. 10 ఫెయిల్ అయినోడు, ఎందుకు పనికిరానోడు, తోటలో పనిచేసేవాడు, ఎవరికి ఇస్తాం? వీడు ఎందుకు పనికిరాడు, దేవునికి ఇస్తాం. ఏమనుకుంటాం? దేవునికి ఇస్తాం. కానీ ఆమె ఏమంటుంది? నా పిల్లలు ఎవరికి ఇవ్వాలనుకుంటుంది? దేవునికి ఇవ్వాలి. అస్సలు వాళ్ళు బెస్త, వాళ్ళు బాగా ఆస్తి పనులు, వాళ్ళ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, వాళ్ళు ఏం సంపాదించాల్సిన అవసరమో లేదు. నా బిడ్డలు ఆ సింహాసనాలు ఎక్కాలా, నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలి. ఎక్కడ? ఆత్మీయముగా. కాబట్టి మనము ఆత్మీయముగా మన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకోవాలి. ఆ రీతిగా మనము ప్రార్థన చేయాలి. మనము ఇప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకోవాలి, నేను బాగుండాలి, సలోమిలాగా చక్కటి ప్రార్థన జీవితాన్ని నేను కట్టుకోవాలి. నా బిడ్డల విషయమై నేను ప్రార్థన చేయాలి. వారి సెటిల్మెంటే కాదు, వారు ఆత్మీయముగా చక్కగా ఉండాలని ఒక ఆశ కలిగి ఉన్నప్పుడే నువ్వు బిడ్డల కోసము ప్రార్థన చేయగలవు. లేకపోతే ఏదో ఒకటిలే, నా బిడ్డలు ఒక రకంగా ఎదిగితే చాలు అనుకుంటే నీ బిడ్డలు రేపొద్దున ఒక చిన్న స్థానంలోనే, ఆత్మీయంగా కూడా చిన్న స్థానంలోనే ఉంటారు. కాబట్టి మనము ఉన్నతమైనటువంటి ఆశలను కలిగి ఉండాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో చూడండి. పేతురు యాకోబు సహోదరుడగు యోహానను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. అంటే యేసు ప్రభు కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళినా ముగ్గురిని తీసుకుని వెళ్ళేవాడు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు ఉన్న సమీపస్తులు, చాలా దగ్గరగా ఉన్న అంతరంగికులు ఎవరు? ముగ్గురు. వాళ్ళెవరు? పేతురు, యోహాను, యాకోబు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా పేతురు, యోహాను, యాకోబు ఉంటారు. రూపాంతరపు కొండ విషయంలో కూడా ఆ కొండ మీదకి ఎక్కిన వాళ్ళు ఎవరు? ముగ్గురే, పేతురు, యోహాను, యాకోబు. గెత్సెమనే తోటలో కూడా ఆ కొంత దూరములో ఎవరున్నారు? ముగ్గురున్నారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. అంటే చాలా సన్నిహితంగా, చాలా అంతరంగికమైనటువంటి శిష్యులుగా వాళ్ళు ఉన్నారు. అంటే మనం చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళని ఏం చేస్తాము? మన దగ్గర పెట్టుకోవాలని చూస్తాం. వాళ్ళతో 1-2 విషయాలను పంచుకోవాలని చూస్తాం. అటువంటి చాలా దగ్గరగా సమీపముగా ఉన్న స్థితిలో ఎవరున్నారు? యోహాను, యాకోబులు. సొంత తమ్ముళ్ళు లేరు,
పిన్నమ్మ కొడుకులు చాలా దగ్గరగా యేసు ప్రభువుకు ఉన్నారు. అండి సలోమి చూడండి, దీనిని బట్టి మనము ఇప్పుడు ఆలోచన చేసిన వాటిలో, ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలలో చూస్తే సలోమి తాను భక్తి చాలా చక్కగా కట్టుకోవడమే కాదు, తన ఇంటిని సమాధానముతో నింపుతుంది. తన కుమారులు ఉన్నతమైన మెట్టులో ఉండాలి, సింహాసనాలు ఎక్కాలని, అంటే పరలోక రాజ్యంలో సింహాసనాలు ఎక్కాలని ఆశపడింది. అంతేకాకుండా ఆమె శిలువ దగ్గర ఆమె వెంబడిస్తూ ఉంది, పునరుద్ధానం దగ్గర వెంబడిస్తూ ఉంది, తర్వాత మరణము దగ్గర వెంబడిస్తుంది. క్రీస్తు ఎక్కడ శ్రమ పడ్డాడో అక్కడ కూడా ఆమె వెంబడిస్తూ ఉంది. తను భక్తి కట్టుకుంటూ తన పిల్లలను భక్తి మార్గములోనికి, అది కూడా చాలా చక్కటి ఆత్మీయ జీవితాన్ని కట్టి తన ఇంటిని సమాధానముతో నింపినటువంటి స్త్రీ సలోమి. చూడండి, అలాగా మనము ముందు సమాధానంతో నింపబడాలా, మనము ముందు శ్రేష్టమైన భక్తి కట్టాలా. ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలు కూడా అలాగూ తయారవుతారు. మనము ఏమి ప్రార్థన చేయకుండా, మనం ఏమి వాక్యము చదవకుండా, నా బిడ్డలు మాత్రం ప్రార్థనాపరులు కావాలా, వాక్యం అట్లా ఇట్లా చదవకూడదు అని కోరుకుంటే ఏమవుతుంది తెలుసా? అది అన్యాయం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక పిల్లవాడి విషయము ప్రార్థన చేసి ఎంతకు మ్యారేజ్ కావటం లేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం, నేను చేస్తున్నా, పాస్టర్ గారు చేస్తున్నారు, సంఘము ప్రార్థన చేస్తుంది, తెగటమే లేదు. ఓ రోజు దేవుని సన్నిధిలో, ప్రభువా ఇన్నిసార్లు ప్రార్థన చేశాం కదా, ఎందు నిమిత్తం ఇది జరగటము లేదు అంటే దేవుడు ఒక మాట అన్నాడు స్వరంతో. ఏమన్నాడంటే, ప్రార్థన చేయటం లేదు ఆమె, ఎంత అన్యాయమో చూడు అన్నాడు. ఎంత అన్యాయమో చూడు. ఆమె అని మగ పిల్లవాడిని పట్టుకొని దేవుడు అంటున్నాడు. ఆమె అని ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, ప్రార్థన ఎవరైతే చెయ్యరో వారిని స్త్రీగా సంబోధిస్తాడు, ప్రార్థన బాగా చేసేవారిని మగ్గసిరి కలిగిన యాకోబుగా సంబోధిస్తాడు. అందుకే అక్కడ ఆ పిల్లవాడి విషయం ఏమంటున్నాడంటే, ఏంటి ప్రార్థన చేయటం లేదు ఆమె, ఎంత అన్యాయమో చూడు అంటున్నాడు దేవుడు. అంటే అది అన్ని రకాలుగా వర్తిస్తుందా లేదా, మనకు వర్తిస్తుందా లేదా? అక్కడ అబ్బాయితో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ తల్లులైనటువంటి మనము ప్రార్థన చేయకుండా మనం అన్యాయమైన వైఖరిలో ఉండి మన పిల్లలు మాత్రము చక్కగా ఉండాలనుకోవడము అది చాలా తప్పు. కాబట్టి అన్యాయమైన వైఖరి మనలో ఉండకూడదు. మనము బాగుండాలా, మన పిల్లలు బాగుండాలి, మనము ప్రార్థన చేయాలా, మన పిల్లలు ప్రార్థన చేయాలా, మనము ఆత్మీయంగా ఉండాలా, మన పిల్లలు ఆత్మీయంగా పెంచాలి. అప్పుడే పెంచబడతారు వాళ్ళు. లేకుంటే నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా నీ పిల్లలను నువ్వు పెంచలేవు, అది జరగదు. ఎందుకంటే సాతాను అలా వాడు వెంటనే దూరి తన కార్యాలు వాడు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాపరాలు అనుకో, నీ బిడ్డల చుట్టూ కంచె ఏర్పడుతుంది. కాబట్టి నీ బిడ్డలను కూడా సరైన మార్గంలో నువ్వు పెంచగలుగుతావు, లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. చూడండి, సలోమి ఆ రీతిగా తాను భక్తి కట్టుకుంటూ తన పిల్లలను కూడా ఉన్నతమైన స్థానములోనికి నడిపించినటువంటి తల్లిగా ఉంది. అసలు యేసు ప్రభువే ఆ యోహాను యాకోబును నమ్మినాడు. అందుకే తన అంతరంగ శిష్యులుగా వాళ్ళ ముగ్గురిని పెట్టుకున్నాడు. అలాంటి మనల్ని నమ్మాలా. యేసయ్య ఎవరిని నమ్మాలా? మన ప్రార్థన జీవితాన్ని నమ్మాలా, మన యొక్క వాక్య ధ్యానాన్ని నమ్మాలి, మనము యేసుతో గడిపే జీవితాన్ని ఆయన నమ్మాలి. మనము ఏం చేసుకోవాలి? ఒక నమ్మకాన్ని దేవుని దగ్గర కుదుర్చుకోవాలి. వాళ్ళు కుదుర్చుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఒక నమ్మకత్వము ఒక వ్యక్తిలో మన కలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం ఏవైనా కానీ. వీడు నమ్మకస్తుడు, ఈమె నమ్మకస్తురాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, ఆ యొక్క ఏవైనా విషయాలంటే వాళ్ళతో షేర్ చేసుకుంటాం. నమ్మకస్తులు కాకపోతే వాళ్ళతో మనం షేర్ చేసుకోం. కాబట్టి యేసు ప్రభు తన యొక్క అంతరంగికులుగా వాళ్ళు ఉన్నారు అంటే చాలా నమ్మకస్తులుగా, భక్తిలో కూడా నమ్మకము ఉందని అర్థం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును అని ఉంది కదా.
అంటే ఇక్కడ దేవుని సమాధానం ఎక్కడుంది? హృదయమునకు తలంపులకు కావలిగా ఉంది. అది ఏదంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. నీకు ఎంత జ్ఞానం ఉన్నా దేవుని సమాధానము వేరు. ఆ దేవుని సమాధానం ఏం చేస్తుంది తెలుసా? నీ హృదయానికి, నీ తలంపులకు కావలి కాస్తూ ఉంది. అలాగే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుతో కూడా ప్రార్థన చేయువారు, ప్రభువుతో ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. సమాధానం ఏం చేస్తుంది? సమాధానముతో వెంటాడాలి. ఇంకొక మాటను చూద్దాం. ఆ మాట చూసినప్పుడు మనం చెప్పుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15లో ఏముంది? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇప్పుడు 3 విషయాలను మనము చదువుకున్నాం. క్రీస్తు సమాధానము ఏంటంట? మన తలంపులకు, హృదయాలకు కావలి కాస్తూ ఉంది. క్రీస్తు సమాధానంతో మనమేమో సమాధానంతో ప్రార్థన చేసే వారితో సమాధానంతో కూడా మనము వెంటాడాలి. ఇంకోటి ఏంది? క్రీస్తు సమాధానము మన హృదయాలలో ఏలుచుండేది ఉంది. అంటే ఇప్పుడు సలోమి ఏం చేస్తుందంటే ఆమె సమాధానమును తెచ్చుకుంది. ఆ సమాధానము ఎలా ఉందంట? ఆమె హృదయములకు, తలంపులకు కాయలు కాస్తూ ఉంది. ఆమె ఆ సమాధానముతో క్రీస్తుని వెంబడిస్తూ ఉంది. అదే సమాధానం ఆమె హృదయంలో నిరంతరము ఏలుచుండే భక్తిని కట్టుకుంది. అలాగే తన కుమారులకు కూడా నేర్పించింది. అటువంటి తల్లి ఆమె. అలాగే ఇప్పుడు చూడండి, ఈ యొక్క యోహాను, యాకోబులు ఎవరు అనేది మనకు తెలుసు. ఎవరు వాళ్ళు? అపోస్తలులు కదా. అపోస్తలులుగా పిలువబడ్డారు. ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులు ఎలా చూడండి ఆత్మీయంగా ఏ స్టేజ్కి వెళ్ళినారు వాళ్ళు? అపోస్తలులుగా పిలువబడ్డమే కాదు, వాళ్ళు ఎవరు తెలుసా? పునాదులు. అవునా? యెరూషలేము యొక్క పట్టణానికి వాళ్ళు ఎవరు? పునాదులు. అయితే ఆమె కోరుకున్నది ఏంది? కుడిపక్క, ఎడం పక్క ఉండాలని కోరుకుంది. ఆ స్థానాలను ఆమె సంపాదించుకుంది. ఎంత తీవ్రమైన వాంఛ లేకపోతే ఆ స్థానానికి వెళ్ళేంత ప్రార్థన ఒక తల్లి చేరరు. అలాంటి ప్రార్థన ఆమె చేసింది. అంటే వాళ్ళు అపోస్తలులుగా పిలువబడ్డం జరిగింది. అపోస్తలులుగా పిలువబడ్డారంటే వాళ్ళు పరిశుద్ధులు, సంపూర్ణులవునట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఏం చేశారంటే కొందరిని అపోస్తలులుగా నియమించడానికి అంటే ఆమె పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఏ స్థానంలో నడిపిస్తుంది? సంపూర్ణులయ్యే రీతిలోనికి నడిపించిన తల్లి ఆమె. ఈ లోకపరంగా అపోస్తలత్వము పొందుకునేంత వరకు ప్రార్థన చేసిన తల్లిగా ఉంది. పరలోకములో యెరూషలేము యొక్క పునాదులలో వాళ్ళు ఉండేటట్లు చూసుకుంది. ఆమె ఫస్ట్ స్టార్టింగే సలోమి ఏమనుకుంటుంది? నా బిడ్డలు ఉన్నతముగా ఉండాలి. ఎక్కడ? లోక సంబంధంగానా? కాదు. ఎక్కడ? పరలోకములో నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. పరలోకంలో వాళ్ళు కుడి ఎడమలుగా ఉండాలని కోరుకుంది. కానీ అది ఆ యొక్క వశంలో, యేసు ప్రభు వశంలో లేదు, తండ్రి అయిన దేవుని వశంలో ఉంది. అయినా చూడండి, వాళ్ళు పునాదులలో కూడా శ్రేష్టమైనటువంటి స్థానాల్లోనికి వాళ్ళు వెళ్ళారు. అంటే యేసు అవును మీ అన్ననే. అన్న దగ్గర ఎప్పుడైనా సొంత వాళ్ళ దగ్గర ఏవో ఒక లూప్ హోల్స్ దొరుకుతూనే ఉంటే వాటిని పట్టుకొని అసలు సరిగా వెంబడించరు.
నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఉండే లోకం ఇది. ఆయన సరిగా లేడు, మాకేం నేర్పిస్తాడు, మా అన్న ఉత్త తిక్కలోడు, ఇట్లా ఏవంటే అవి మాట్లాడి ఆ సేవకుని వెంబడించే వాళ్ళు ఉండరు. అవునా? ఇలాంటి లోకం ఇది. ఈయనలోనే ఇన్ని తప్పులు కనపడుతున్నాయి, మాకేం చెప్తాడు, మాకేం నేర్పిస్తాడు అనేటటువంటి విశ్వాసులు కానీ బంధువులు కానీ ఎంతమంది లేరు అండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఓసారి ఒక వ్యక్తి అంట తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నాకు మంచి సేవకుడు కావాలి, ఆ సేవకుడి దగ్గర నేను బాగా నేర్చుకోవాలి, నేను భక్తిలో ఉన్నతమైన మెట్టులోకి ఎక్కాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత ప్రత్యక్షమై నాయనా, నీ భక్తికి నేను మెచ్చాను, నువ్వు చక్కగా ఎదగాలనుకుంటున్నావు, బాగుంది, మరి నీకు నేను ఒక మంచి పాస్టర్ను అపాయింట్ చేస్తాను, ఆ పాస్టర్ దగ్గర నువ్వు చక్కగా ఎదుగు నాయనా అని అన్నాడట దేవదూత. అన్నాడట, సరే నీకు నేను అబ్రహామును పాస్టర్గా పెడుతున్నా అన్నాడట. అబ్రహామా, వద్దు, సరైనటువంటి డెసిషన్ తీసుకోలేదు. హాగర్ని పెట్టుకున్నాడు కదా, కాబట్టి ఆయన నాకేం నేర్పిస్తాడు, ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు, కాబట్టి ఆయన నాకు పాస్టర్గా వద్దు అన్నాడట. అలాగంటావా? సరే యాకోబును నీకు పాస్టర్గా పెడుతున్నా అన్నాడట. ఎవరిని? యాకోబును. ఆయన ఎట్లా నాకు పాస్టర్గా ఉంటాడు దూత? ఆయన అంత పేర్లోనే ఉంది కదా మోసగాడని. ఆ మోసగాడు నాకేంటి పాస్టర్గా ఉండడము, నాకేం నేర్పిస్తాడు, ఆయన మోసము ఆయన చూసుకోవడానికి సరిపోతుంది, నాకేమి నేర్పిస్తాడు అన్నట్టు. ఏసేపు పాస్టర్గా ఉంటే సరిపోతుందా అంటే, ఏసేపు అంత గుంతలు అంటాడు, లేకపోతే జైలు, అంత ఆయనదే వ్యసనపూరితమైన జీవితము, జైలు అంటాడు, గుంతలలో పడ్డాడు, ఆయన్నే అనేకమైన సమస్యల్లో ఉన్నాడు, ఆయన సమస్యలు ఆయనే తెంచుకోలేకుండా ఉన్నాడు, ఇక నాకు పాస్టర్గా ఉండి ఏం నేర్పిస్తాడు అన్నాడట. ఇట్లానా? సరే మరి దావీదును పాస్టర్గా పెడుతున్నా నీకు అంటే, దావీదు ఊరికైనా పాపంలో పడిపోతాడు, కాబట్టి నాకు పాస్టర్గా ఉంటే నాకేం నేర్పిస్తాడు, ఆయన్నే పాపంలో పడేటాడు అన్నాడట. అట్లనా? ఇర్మియాని పెడదామా పాస్టర్గా అంట. ఇర్మియా ఆయన ఎప్పుడు కూర్చొని ఏడ్చుకోనికే సరిపోతుంది, కాబట్టి ఆయన కన్నీరు ఆయన తుడుచుకోవడానికే సరిపోతుంది, ఇంకా నాకేమీ నేర్పిస్తాడు, కాబట్టి ఆయన నాకు సెట్ కాడు అని, నీకు ఏసే పాస్టర్ నాకు వద్దు అన్నాడట. సరే, ఈ పాత నిబంధన పాస్టర్లంతా నీకు సెట్ కాలేదు, కొత్త నిబంధన పాస్టర్లు ఎవరినైనా సెట్ చేద్దాము, వాళ్ళ దగ్గర నువ్వు చక్కగా ఆత్మీయంగా ఎదగొచ్చు అని అంటే, సెట్ చేయి, ఎవరినో ఒకరిని సెట్ చేయి, మంచి పాస్టర్ని సెట్ చేయి అన్నాడట. అంటే సరే, మరి పేతురు ఉన్నాడు కదా, మన పేతురన్నను నీకు పాస్టర్గా పెడతా ఉంటావు. వద్దు, దుడుకు పేతురు ఎప్పుడు ఏమి చేస్తాడో అర్థం కాదు, ఎప్పుడంటే అవి నన్ను ఎక్కడో ఒకసారి ముంచే కార్యక్రమం చేస్తాడు, కాబట్టి అట్లాంటి పాస్టర్ నన్ను సరిగా పెంచలేడు, కాబట్టి ఆ పాస్టర్ వద్దు అన్నాడు. మరి పౌలు బాగా మంచి పాస్టర్ కదా అని అంటే, ఆయనకే ఒక ముళ్ళు ఉంది, ఆయన ముళ్ళు ఆయనే తీసుకోలేకపోయినాడు, ఆయన ఏమి పాస్టర్గా ఉంటే ఆయన ముళ్ళే తీసుకోలేడు, నా ముళ్ళు ఏం తీస్తాడు అన్నాడు. తిమోతిని అంటే, తిమోతి కడుపు జబ్బు, ఆయన జబ్బులతోనే ఆయన్నే అల్లాడుతున్నాడు, ఇంకా నాకేమైనా జబ్బులు వస్తే నా కోసం ఏం ప్రార్థన చేస్తాడు, కాబట్టి ఆ పాస్టర్ నాకు వద్దు, ఈ జబ్బుల పాస్టర్లతో నేనెక్కడ ఉందును అన్నాడు. దేవదూత ఆశ్చర్యచకితుడై చూశాడట. ఇట్లాగని అంటే నీకు ఈ లోక సంబంధమైన పాస్టర్లు నీకు ఎవరు పనికొచ్చేటట్టు లేరు, నీకు నీవే పాస్టర్గా ఉండు, ఎందుకంటే నీకు మించిన వాడు ఇంకొకరు లేరు, కాబట్టి నీకు నీవే పాస్టర్గా ఉండమట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, కొంతమంది విశ్వాసులు ఏ పాస్టర్ను చూసినా వాళ్ళు ప్రతి ఒక్క మనుషులు అండి, సేవకులు కూడా వాళ్ళల్లో కూడా బలహీనతలు ఉంటాయి, వారిలో కూడా ఏవో ఒకటి నేర్చుకునే విషయాలు వాళ్ళకు కూడా ఉంటాయి. అలాగని ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి వెక్కిరించి కూర్చుంటే నువ్వు ఎక్కడ కూడా ఏవి నేర్చుకోలేవు. అయితే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు తెలుసు ఏంటంటే, అది ఆ పాస్టర్ను అపాయింట్ చేసింది ఎవరు? దేవుడు అనేది గుర్తుపెట్టుకుంటే, ఆ పాస్టర్ని అపాయింట్ చేసింది ఎవరు? దేవుడు అని గుర్తుపెట్టుకుంటే, ఆ పాస్టర్ ద్వారా నీకు నేర్పించాలని అనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు ఆ పాస్టర్ దగ్గర కూర్చొని నేర్చుకోవడం నీ బాధ్యత. అతనిలో ఉన్న బలహీనతలు చూసుకునేవాడు ఎవరు?
దేవుడు. ఆయనను గురించి మనము వెక్కిరించే స్థితికి వెళ్ళకూడదు. నీకు ఒక పాస్టర్ను దేవుడు అలాట్ చేసినప్పుడు ఆ పాస్టర్ కింద నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని చూసిన పాస్టర్లో అన్ని బలహీనతలు చూసుకుంటే ఇక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి ఏ పాస్టర్ కూడా సెట్ కాదు. ఉన్న పాస్టర్ దగ్గరనే భయభక్తులతో వాక్యమును వింటూ నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు పాస్టర్ ద్వారా కాదు, పాస్టర్తో కాదు, దేవుడు నాతో స్వయాన పాస్టర్ ద్వారా మాట్లాడుతున్నాడు అని గ్రహింపు ఉంటే గన ఖచ్చితంగా నేర్చుకుంటావు. ఖచ్చితంగా. ఇప్పుడు సలోమి ఏమనుకుంటుందంటే, అలాగున ఇతను యేసు ప్రభు, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, నా అక్క కొడుకు కాదు, ఇతనిలో ఏదో ప్రాముఖ్యమైన విషయాలు ఉంది అని ఆమె గ్రహించింది. నా కొడుకుతో సమానమే కదా, నా కొడుకే దగ్గర కదా, ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏమిటి, నేను పిన్నమ్మను అని అనుకోలేదు. అందుకే ఆమె భక్తిని కట్టగలిగింది. అలా కాకుండా ఇప్పుడు చెప్పిన ఈ యొక్క భక్తి కట్టాలనుకున్న విశ్వాసిలాగా అయితే గాన ఎప్పటికీ కూడా మనము ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేము. ప్రతి మనిషిలో కూడా కొన్ని బలహీనతలని ఉంటాయి. ఆ బలహీనతలను పట్టుకుంటూ పోతే భక్తి కట్టలేవు. వారిలో ఉన్న శ్రేష్టమైన విషయాలు, వారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలను తీసుకోవాలి. అదే యోహాను యాకోబులు చేశారు. వాళ్ళ అన్న అని అనుకోలేదు. యేసు ప్రభు ఆయన పరలోక సంబంధి, ఆయన దగ్గర మేము నేర్చుకోవాలని నేర్చుకున్నారు. ఆయన సద్బోధకుడుగా వాళ్ళు చూశారు కాబట్టి చక్కటి విషయాలను వారి జీవితంలో నేర్చుకున్నారు. కాబట్టి ఈరోజు సలోమిని గురించి మనం నేర్చుకుంటున్నాం. సలోమి ఎటువంటి మంచి దైవజనురాలంటే ఆమె అన్ని రకాలుగా పూర్తిగా సబ్మిషన్లోకి వచ్చి తాను భక్తి కట్టడమే కాకుండా తన కుమారులను కూడా ఉన్నతమైన స్థానంలోనికి ఎక్కించినటువంటి తల్లి. ఆమె గనురాలు. ఎందుకు గనురాలు అంటున్నాను? ఎవరు గనురాలు అని చెప్పినాను? యేసు ఎప్పుడు ఇంతకుముందు మెసేజెస్లో చెప్పాను. గనులు ఎవరు? ఎవరైతే సేవకుల జోలికి వెళ్లకుండా వారు చెప్పిన ప్రకారము వింటారో వారు గనులు అని చెప్పా. ఆమె అదే పని చేసింది సలోమి. ఏం చేసింది? యేసు ప్రభు ఏదో మా అక్క కొడుకు అనుకోలేదు ఆమె, ఆయన పరలోక సంబంధి కాబట్టి ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. ఆయన ఒక గొప్ప సేవకుడు, రబ్బూని, సద్బోధకుడు అని నమ్మింది. ఆయన దగ్గర సంపూర్తిగా సబ్మిషన్లోకి వచ్చి తాను భక్తి కట్టుతూ తన పిల్లలను, తన భర్తను, మొత్తం కుటుంబాన్ని అంతా సమాధానముతో నింపుకొని చక్కటి ఒక తల్లిలాగా, మంచి భార్యగా, తల్లిగా, ఒక గొప్ప విశ్వాసిగా ఆమె ఒక మంచి పేరును సంపాదించింది. మరి మనము తల్లులమైనటువంటి మనమే సరైన స్థితిలో లేకపోతే మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తాం? కాబట్టి ఫస్ట్ మనము కాబట్టి మనము నేర్చుకోకుండా ఇతరులకు చెప్పడం అనేది, అది పని చేయడం అనేది జరగదు. ఇందాకే కదా దేవుడు స్వరంతో మాట్లాడింది ఏంది? ప్రార్థన చేయని వాళ్ళ యొక్క స్వరం అసలు వాళ్ళ మాట వినడు, అది అన్యాయం. అటు వినడు దేవుడు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేయకుండా నా పిల్లలు ఇట్టుండాలా అట్లా తయారు కావాలంటే కారు, అది అన్యాయమైన వైఖరి. కాబట్టి ఆ యొక్క మాటలు మనము హృదయమందు భద్రపరుచుకొని మనము వాటి ప్రకారంగా మనము ముందు భక్తి కడుతూ మన పిల్లలకు భక్తిని నేర్పిస్తాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దేవా, ఈరోజు జబదయ్య కుమారులు అయ్యా అనేటువంటి యోహాను, యాకోబుల తల్లి అయినటువంటి సలోముని గురించి నాయన, ఇదిగో మేము ఎన్నో శ్రేష్టమైన మాటలు విని ఉన్నాం తండ్రి. నిజముగా ఆమె ఎంత శ్రేష్టమైన భక్తి కట్టింది అయ్యా, తన బిడ్డలను భక్తి కట్టేటట్టు చేసింది. ఆ భక్తి కూడా పరాకాష్ఠలోకి చేరేటట్టు చేసింది ప్రభువా. ఆ తల్లి ఎంతగా అంగలార్చిందో, ఎంతగా నాయన ప్రార్థన చేసిందో ప్రభువా, నాయన ఫలితాలను పొందుకుంది ప్రభువా. అలాంటి తల్లులుగా మేము ఉండాలని దేవా యేసయ్య నాయన మేము కూడా ఆశిస్తున్నాం తండ్రి. ఇదిగో మాకు సహాయము చేయండి నాయన. మా పిల్లలు కూడా ఉన్నతమైన రీతిలో ఉండాలి.
అంతకంటే ముందుగా మేము నాయన ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలి తండ్రి. ఈ మాటలు ఫలింపచేయండి నైనా, తను హృదయమందు భద్రపరుచుకునేవారుగా మరి అలాగా మమ్మల్ని చెయ్యమని వేడుకొనొచ్చు. యేసు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.